జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ బీజేపీలకు లేదన్నారు. బీసీలకు 42% కోటా ఇవ్వడానికి తాము ప్రయత్నిస్తుంటే లోపాయికారి ఒప్పందంతో ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ హైకమాండ్. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో మాట్లాడారు మంత్రులు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను కలిశారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ సముచిత స్థానం కల్పిస్తామని అంజన్ కుమార్ కు హామీ ఇచ్చారు నేతలు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి వివేక్. కాంగ్రెస్ పార్టీలో సమిష్టి నిర్ణయాలుంటాయన్నారు మీనాక్షి నటరాజన్. కొన్ని నిర్ణయాలు కొందరికి బాధ కలిగిస్తాయని చెప్పారు. అంజన్ కుమార్ కు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. हम उनका पूरा सम्मान करते हैं और उनके गरिमा के अनुकूल कांग्रेस पार्टी में उनका स्थान सदैव बना रहेगा और आज जो स्थान है उससे बढ़कर ही स्थान होगा। ठीक है कि राजनीति में एक स्थान के लिए बहुत सारे लोग इच्छा रखते हैं, निर्णय किसी एक के पक्ष में होता है, लेकिन इसके वजह से इनकी वरिष्ठता, इनकी वरीयता, इनकी निष्ठा और इनके प्रति जो पार्टी का सम्मान है उसमें किसी भी प्रकार से कमी नहीं आएगी. అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడని 2 సార్లు ఎంపీగా గెలిచారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ టికెట్ రాలేదని ఆయన బాధపడ్డారని చెప్పారు. అంజన్ కుమార్ సేవలను హైదరాబాద్, సికింద్రాబాద్ లో పార్టీ బలోపేతానికి వాడుకుంటామని చెప్పారు. అంజన్ కుమార్ హైదరాబాద్ లో పార్టీకి పెద్ద దిక్కు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముషీరాబాద్ లో ఆయన గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని చెప్పారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం వారు బాధపడ్డారు, ఆవేదన కలిగింది. అరే నేను ఎంత త్యాగాలు పార్టీకి చేసినాను, నాకు చర్చించి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మీనాక్షి గారు వారికి సంజాయించిండ్రు, అర్థం చేపించిండ్రు. కరెంట్ పరిస్థితులలో, కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొత్త ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది. కాంగ్రెస్ లో తాను చాలా సీనియర్ లీడర్నని చెప్పారు అంజన్ కుమార్. కష్టకాలంలో పార్టీ కోసం ఎంతో పనిచేశారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్ ఇలా కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని కరోనా ఉట్టే ఇంట్లో ఉంటే రాలే నాకు. మీ మేడం గారు మాకు చెప్పారు, మీనాక్షి నటరాజన్ మాకు చాలా సంతోషం. మా ఆఫీస్కి వచ్చింది అంటే మాకు ఎంతో గర్వకారణం. महिला कांग्रेस, NSY, यूथ कांग्रेस सभी को मैडम अश्योरेंस है, सबको देखेंगे, सबको अच्छा करना बोलते. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతికత బీజేపీ నేతలకు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీజేపీ లీడర్లు ఉద్దేశపూర్వకంగా బీసీల నోటి దగ్గరి అన్నం లాగేశారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో అధికారంలో మీరున్నారు, భారతీయ జనతా పార్టీ దాన్ని క్లియర్ చేసి ఇక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ ఇయ్యలేకపోయింది. మేము ఇప్పించినాము, మేము తెచ్చినామని తెచ్చే ఒక సోయి ఉండాలి మీకు. సోయి లేకుండా ఈరోజు బయటికి వచ్చి మీరు ఉద్దేశపూర్వకంగా దాన్ని ఒక చేత్తోటి మేము పల్లెంలో అన్నం పెడుతున్నామని చెప్పి మరో చేత్తోటి ఈరోజు బీసీల నోటి దాకా వచ్చిన కూడిని గుంజేసుకునే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తుందని చెప్పి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తుండ్రు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఫోకస్ పెంచారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. సంఘటన్ సృజన్ అభియాన్ కింద జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్లను నియమించారు. రేపటి నుంచి ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించనున్నారు. పీసీసీ అబ్జర్వర్లు ఏఐసీసీ అబ్జర్వర్లతో కోఆర్డినేట్ చేసుకోవాలని పీసీసీ ఆదేశించింది.